ఈ రోజు ముమైత్ ఖాన్ సిట్ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రేపు సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు హీరో రవితేజ. ఇప్పటికే రవితేజకు కెల్విన్తో సంబంధాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందే రవితేజ సోదరుల్లో భరత్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో ప్రస్తుతం రవితేజ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 9:30 గంటలకు రవితేజ సిట్ ముందర హాజరు కాబోతున్నారు, విచారణ ఎదుర్కోబోతున్నారు. 10 గంటలకు రేపు సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది. రవితేజ డ్రగ్స్ కేసుతో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా అందుకున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు సిట్ ముందు హాజరు కాబోతున్నారు రవితేజ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక స్టార్ హీరో అయిన రవితేజ ఈ విచారణకు హాజరవుతుండటంతో అందరి దృష్టి విచారణపై పడింది. మాస్ మహారాజుగా భారీగా అభిమానులను సొంతం చేసుకున్న రవితేజ రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రేపు 9వ రోజు విచారణలో భాగంగా రవితేజకు సంబంధించి విచారణకు సంబంధించి ఏ అంశాలపై ముఖ్యంగా సిట్ అధికారులు దృష్టి పెట్టబోతున్నారు? డ్రగ్స్ వరకు మాత్రం రవితేజ చాలా మంచోడు అనుకున్నాం. అతడి తమ్ముడికి మాత్రమే, భరత్కు మాత్రమే డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయి. ఆ కోణం 3 సార్లు అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే చనిపోయే ముందు రోజు కూడా అతడు డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి విషయం బయటికి వచ్చింది. కానీ అది ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేదు. కానీ కేవలం ఆ కుటుంబంలో భరత్కు మాత్రమే ఆ డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని ఇన్ని రోజులు భావించాం. కానీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత రవితేజ కూడా డ్రగ్స్తో నేరుగా సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఇదే చాలా ఆసక్తికరంగా మారింది. కెల్విన్తో నేరుగా ఈ రవితేజకు సంబంధాలు ఉన్నాయి. అలాగే జీషాన్ అలీ అనేటువంటి వ్యక్తి నేరుగా రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసేవాడనేటువంటి విషయం బయటపడుతోంది. రవితేజ ఫోన్ లిస్ట్లో కెల్విన్ నెంబర్, అలాగే కెల్విన్ వాట్సాప్ డేటాలో, ఆ వాట్సాప్ కన్వర్జేషన్లో రవితేజ అనేక సందర్భాల్లో కన్వర్జేషన్లో ఉన్నటువంటి అంశం. నేరుగా కెల్విన్తో సంబంధాలు నేర్పినటువంటి రవితేజ జీషాన్ అలీ ద్వారా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రవితేజకు కెల్విన్తో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం జీషాన్ అలీ మాత్రమే సరఫరా చేశాడని భావించాం. కానీ ఈ సిట్ అధికారులకు పట్టుబడ్డటువంటి కెల్విన్తో కూడా రవితేజకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రవితేజ విషయంలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రవితేజ ఒక హీరో, ఈ డ్రగ్స్ సంబంధాలు పెద్దగా నెరిపేవాడు కాదు. అతడు భరత్ వ్యవహారంలో కూడా ఏమీ పట్టించుకోలేదు, అతన్ని తీవ్ర స్థాయిలో మందలించేవాడు అనేటువంటి వార్తలే మనం విన్నాం. కానీ ఈ స్థాయిలో ఇంత భారీగా డ్రగ్స్ తీసుకోవడమే కాదు, అతడు తన దగ్గరి వ్యక్తులు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలుస్తుంది. అలాగే కొంతమంది హీరోయిన్లకు కూడా బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వాళ్లను లోబర్చుకునేవాడనేటువంటి విషయం కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు నిజం, సిట్టు రేపు ఏం తేల్చబోతోంది, ఇవే చాలా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి రవితేజ వ్యవహారంలో సిట్టు వేయబోయేటువంటి ప్రశ్నలు ఇవే. కెల్విన్ ముఠాతో ఉన్నటువంటి సంబంధాలేంటి, ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు,
కెల్విన్కు ముందు ఇంకెవరైనా సప్లై చేసేవారా? అలాగే సినిమా ఇండస్ట్రీలో రవితేజ ఈ జీషాన్ అలీ ద్వారా తీసుకున్నటువంటి డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేసేవారు? అలాగే అతడు విదేశాలకు వెళ్ళేటువంటి సమయంలో అక్కడికి తీసుకువెళ్ళినటువంటి తన వెంట వచ్చినటువంటి హీరోయిన్లతో పాటు అలాగే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి కూడా ఇతడు డ్రగ్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు మరి రవితేజ రేపు ఇవ్వబోయేటువంటి సమాధానం ఏంటి? చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో, అలాగే అంత పొగరున్నటువంటి హీరో. మరి రేపు సిట్ అధికారులకు సమాధానాలు అదే స్థాయిలో ఇస్తాడా, లేకుంటే తన పొగరును అణుచుకొని వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వగలుగుతాడా? తాను డ్రగ్స్ తీసుకున్నానని ఒప్పుకుంటాడా? మరి ఏంటి రేపు చాలా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా సిట్ కార్యాలయం వైపే చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ జరిగినటువంటి పరిణామాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే నోటీస్ అందుకొని రేపు సిట్ కార్యాలయానికి రావాలని నిర్ణయించుకున్నటువంటి రవితేజ కొంతమంది న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరి రేపు వాళ్ళు వేయబోయేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా వాళ్ళతో విస్తృత స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం పూర్తిగా న్యాయ నిపుణులతోనే ఒకరిద్దరు లాయర్లతో కూర్చొని మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి ఆ రకమైనటువంటి ప్రశ్నలకు, సిట్టు వేయబోయేటువంటి ప్రశ్నలకు ఏ రకంగా సమాధానాలు ఇస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అలాగే రవితేజ వ్యవహారంలో సిట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రశ్న జాబితా కూడా తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రవితేజ ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అయ్యేది రవితేజకి, అతడి నుంచి ఇంకెవరెవరికి సినిమా ఇండస్ట్రీలో వెళ్ళేది, ఇదంతా కూడా ఒక జాబితాను తయారు చేసుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మరి రవితేజ వచ్చిన తర్వాత 10:30కు విచారణ మొదలవుతుంది. మరి ఇప్పటికే పూరి జగన్నాథ్ కానీ, సుబ్బరాజు కానీ, అలాగే నవదీప్ కానీ, వీళ్ళందరూ తరుణ్ విషయంలో కానీ చాలా అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినటువంటి పరిస్థితి. మరి రవితేజ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని రేపు మరి ఎంత రాత్రి వరకు విచారణ జరుపుతారనేటువంటిది చూడాల్సి ఉంది. ఇవాళ విచారణ ఎదుర్కొన్న ముమైత్ ఖాన్ కానీ, నిన్న ఎదుర్కొన్న చార్మి కానీ కేవలం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే వాళ్ళను విచారించారు హైకోర్టు ఆదేశాల మేరకు. మరి రవితేజ వ్యవహారంలో అలా ఉండేటువంటి ప్రసక్తే లేదు. రవితేజ రేపు రాత్రి ఎంత రాత్రి వరకైనా అతడి నుంచి కీలకమైనటువంటి సమాధానాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కేసు డైరీలో మరి అతడు రక్త నమూనాలు కానీ, గోళ్లు కానీ, వెంట్రుకలు కానీ ఇస్తాడా? మరి నిజంగా తీసుకుంటే గనక అతడు ఇచ్చేటువంటి అవకాశం ఉండదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డ్రగ్స్ తీసుకొని వ్యక్తులైతే మాత్రమే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రక్త నమూనాలు కానీ, గోళ్లు కానీ, వెంట్రుకలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 12 గంటల లోపు మాత్రమే రక్త పరీక్ష జరిపితే అతడు డ్రగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే మూత్ర పరీక్ష విషయంలో కూడా 3 రోజుల లోపు మూత్ర పరీక్ష జరిపితే అతడు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే 3 నెలల లోపు అతడు డ్రగ్స్ తీసుకున్నాడు అని తెలుసాలంటే తల వెంట్రుకలు కానీ, గోళ్లు కానీ ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 వ్యక్తుల నుంచి మాత్రమే ఈ బ్లడ్ శాంపుల్, గోళ్లు, తల వెంట్రుకలు తీసుకున్నారు. మరి అవి FSLకు పంపారు. 1-2 రోజుల్లో అక్కడి నుంచి కూడా రిపోర్టు వస్తుంది. వాళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేటువంటి విషయం ఆ పరీక్షల ద్వారా స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో రవితేజ వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారింది. మరి రేపు రవితేజ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలకు అతని ఇచ్చేటువంటి బదులేదు. ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి సినిమా ఇండస్ట్రీ పూర్తిగా ఎక్సైజ్ కార్యాలయం వైపే చూడబోతోంది. రేపు ఉదయం అతడు ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తాడు, సిట్ కార్యాలయంలో అడుగు పెడతాడు, అప్పటి నుంచి అతడు వెళ్ళిపోయే వరకు కూడా రేపు పూర్తిగా ఈ సిట్ కార్యాలయం వైపే అందరూ చూసేటువంటి అవకాశం ఉంది. అలాగే రవితేజకు సంబంధించినటువంటి అభిమానులు కూడా రేపు మరి సిట్ కార్యాలయానికి వస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. నిన్న చార్మి వచ్చిన సందర్భంలో కొంత గలాటా చెలరేగింది కాబట్టి రేపు రవితేజ వ్యవహారంలో మరి అలాంటి అంశాలు ఒకవేళ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి పూర్తి స్థాయిలో భద్రతా అంశాన్ని కూడా వాళ్ళు చూస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే శర్మ, ఇప్పటిదాకా రవితేజకి సంబంధించి విచారణకి సంబంధించి చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు. రవితేజకి కెల్విన్ కి సంబంధాలన్న పక్షంలో అందరి వేళ్లు సినిమా ఇండస్ట్రీలో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో రవితేజకు కెల్విన్ కు నేరుగా సంబంధాలున్నాయి అని నిరూపించడానికి సిట్ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? కాల్ డేటా, అలాగే వాట్సాప్ మెసేజ్లు, ఇవన్నీ కూడా భరత్ కెల్విన్ తో జరిపిన సంభాషణలను చెప్పే అవకాశం కూడా లేకపోలేదని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఆధారాలను సిట్ రేపొద్దున తెరపైకి తేబోతోంది? చెప్పినట్టు ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ డేటా కానీ అవి చాలా కీలకమైనటువంటి ఆధారాలే. మరొకటి, అతడు సెల్ఫీలు కూడా చాలా మందితో కెల్విన్ దిగాడు అనేటువంటి విషయం ఇప్పటికే బయటపడింది. దాని ఆధారంగానే విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సుబ్బరాజు ఉన్నాడో, అలాగే పూరి జగన్నాథ్ ఉన్నాడు, తరుణ్ ఉన్నాడు, నవదీప్, వీళ్ళందరితో కూడా సెల్ఫీలు దిగినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ ఆధారాలను సిట్ అధికారులు వాళ్ళ ముందు ఉంచినటువంటి పరిస్థితి. మరి రవితేజ విషయంలో కూడా జీషాన్ లేనటువంటి వ్యక్తే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మొదట కెల్విన్తో పరిచయం ఏర్పడినప్పటికీ కూడా జీషాన్ అలీ ద్వారానే డ్రగ్స్ సరఫరా నేరుగా రవితేజకు వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి కెల్విన్ సెల్ఫీ ఫోటోలు అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరణ కాలేదు. మరి కెల్విన్తో కానీ జీషాన్తో కానీ వాళ్ళు ఇతనితో రవితేజతో సెల్ఫీలు దిగితే గనక వాళ్ళ దగ్గర ఉంటే అది ఖచ్చితంగా ఆధారమే. ఆ ఆధారంతోనే అతడు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆ ఫోటోల నుంచి తాను లేను అనేటువంటి సమాధానం, రవితేజ ఆ సమాధానం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఆధారాలను చూపిస్తే అతడు ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తాడు. మరి గతంలో నవదీప్ కానీ, అలాగే తరుణ్ విషయంలో కానీ, సుబ్బరాజు విషయంలో కానీ, పూరి జగన్నాథ్ విషయంలో కానీ వాళ్ళు ఒక ఫంక్షన్కు సంబంధించినటువంటి ఈవెంట్ మేనేజర్గా కెల్విన్ కొనసాగాడు. అందుకే అతని సెల్ఫీలు అతని ద్వారా దిగాము అనేటువంటి విషయం చెప్పారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్లో కూడా కోట్ల రూపాయలు వాళ్ళు వేసినటువంటి పరిస్థితి పూరి జగన్నాథ్కి సంబంధించి. కానీ మరి ఈ పరిస్థితుల్లో మరి రవితేజ ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? మరి కెల్విన్తో కానీ జీషాన్ అలీతో కానీ ఈ సెల్ఫీలు దిగితే మరి ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తాడు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. అలాగే ట్రాన్సాక్షన్స్ ఏ రకంగా జరిగాయి, నేరుగా క్యాష్ ఇచ్చే ఆ డ్రగ్స్ తీసుకున్నాడా, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి రేపు ఆ సెల్ఫీ ఫోటోలు కానీ, వీడియో వాట్సాప్ చాట్స్ కానీ దీని ద్వారా వాళ్ళు ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంత పక్క ఆధారాలు ఉండబట్టే నోటీసులు జారీ చేశారు. రేపు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు రవితేజ ఇచ్చేటువంటి సమాధానాలని మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శర్మ.